హాయ్ ఫ్రెండ్స్. ఎవరైనా కొత్తగా ఈ వీడియో చూస్తుంటే మాత్రం పార్ట్ 1 అండ్ పార్ట్ 2 చూసి ఈ వీడియోకి రండి. ఎందుకంటే ఆ వీడియోస్ చూడందే మీకు ఈ పార్ట్ 3 అనేది అర్థం అవ్వదు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఆ తర్వాత ఏం జరిగింది అంటే, ఆ రోజు సాయంత్రం వేళ హాస్పిటల్లో రఘు బెడ్ పక్కన మెషిన్ సౌండ్స్ రెగ్యులర్గా బీప్ అవుతున్నాయి. కానీ రఘుకి ఎనర్జీ లేదు. బ్రీదింగ్ చాలా కష్టంగా ఉంది తనకి. డాక్టర్స్ నర్స్తో ఇలా చెప్తున్నారు, ఇవాళ నైట్ రఘు పరిస్థితి క్రిటికల్గా ఉండవచ్చు. రఘు అమ్మ డోర్ దగ్గర నిలబడి ఏడుస్తున్నారు. నాన్న గోడకి ఆనుకొని కళ్ళు మూసుకొని ఏడుస్తున్నారు. కానీ రఘు మైండ్లో ఒకటే ఆలోచన, పల్లవికి మెసేజ్ చేశాడు. కొన్ని పరిస్థితులు మన చేతిలో ఉండవు, నువ్వు స్ట్రాంగ్గా ఉండాలి అని. నా మాటలు నిన్ను స్ట్రాంగ్ చేస్తాయి అని నేను అనుకుంటున్నాను. ఫోన్ పక్కన పెట్టేశాడు. ఓపిక లేదు అస్సలు తనలో. ఇలా రఘు మెసేజ్ చేయగానే పల్లవికి భయం వేసింది. ఏంటి ఇలా మెసేజ్ చేశారు అని పల్లవి ఏడ్చింది. రఘుకి మెసేజ్ చేసింది. రఘు, మీరు ఓకేనా? ప్లీజ్ రిప్లై ఇవ్వు. నో రిప్లై, నో రెస్పాన్స్. ఇంకా భయం వేసింది పల్లవికి. నేను రఘుని కోల్పోతానా? నా జీవితం ఇంతేనా అని ఏడ్చింది. ఒక డ్రాఫ్ట్ మెయిల్ పల్లవికి వచ్చి ఉన్నది. ఆ మెయిల్ ఓపెన్ చేసింది. అందులో పల్లవి, నేను నీ దగ్గర జీవితాంతం ఉండకపోవచ్చు అని. పల్లవి చేతులు వణికాయి. ఒక్క క్షణంలో గుండె ఆగిపోయిందా అని అనిపించింది. అందులో ఒక లెటర్ ఉన్నది. పల్లవి, నువ్వు ఈ మెయిల్ చదువుతున్నావు అంటే నేను డైరెక్ట్గా చెప్పలేకపోయే పరిస్థితిలో ఉన్నా అని అర్థం. నువ్వు వీక్గా ఉన్నప్పుడు నాకు మెసేజ్ చేశావు. కానీ నిజం చెప్పాలి అంటే అప్పుడు నేను కూడా లోపల వేదనను అనుభవిస్తున్న పరిస్థితిలో ఉన్నాను. నాకు లివర్ క్యాన్సర్ స్టేజ్ 3లో ఉన్నది. నేను నిన్ను సేవ్ చేయడానికి వచ్చాను అనుకున్నావు. కానీ యాక్చువల్గా నా మిగతా జీవితానికి విలువ, అర్థాన్ని ఇచ్చావు నువ్వు. ప్లీజ్ నా వల్ల మళ్ళీ చీకటిలోకి వెళ్ళకు. నువ్వు నవ్వుతూ ఉండాలి. అదే నా విజయం రఘు అని రాసి ఉంది ఆ మెయిల్లో. ఆ మెయిల్ చూడగానే పల్లవి ఫోన్ గ్రౌండ్ పైన పడిపోయింది. తన ప్రపంచం మళ్ళీ బాధలతో నిండిపోయింది. కళ్ళు నీళ్లతో నిండిపోయినాయి. తన శ్వాస ఆగిపోయినట్టు అనిపించింది. క్యాన్సరా? స్టేజ్ 3యా? ఎందుకు చెప్పలేదు రఘు? పల్లవి ఆశ్చర్యపోయింది, ఏడ్చింది, మెసేజ్ చేసింది. ఇన్ని రోజులు ఎందుకు చెప్పలేదు అని రఘుని అడిగింది. కన్నీళ్ళు ఆగట్లేవు. ఒక్క సెకండ్ కూడా ఆలస్యం చేయకుండా ఆ హాస్పిటల్ అడ్రస్ తెలుసుకొని బ్యాగ్ తీసుకొని బయలుదేరింది పల్లవి. క్యాబ్ బుక్ చేసుకొని వెళ్తుండగా రఘు కాల్స్. పల్లవి ఆన్సర్ చేయలేదు. హాస్పిటల్కి నేను త్వరగా వెళ్ళాలి. రఘు ఎలా ఉన్నాడో డాక్టర్స్ని కనుక్కోవాలి అనుకుంటుంది మనసులో పల్లవి. హాస్పిటల్కి చేరుకున్నది పల్లవి. పల్లవికి చాలా బాధ, రఘు ఎలా ఉన్నాడో అని. అక్కడ నర్స్ని అడిగింది, రఘు పేషెంట్ రూమ్ నెంబర్ ఎంత అని. నర్సు, ఐసీయూలో ఉన్నాడు, చాలా క్రిటికల్ కండిషన్ అనగానే పల్లవి ఏడుస్తూ ఐసీయూ రూమ్కి చేరుకున్నది. ఐసీయూ గ్లాస్ దగ్గర నిల్చున్నది. రఘు అన్కాన్షియస్లో ఉన్నాడు. మెషిన్స్, ట్యూబ్స్, బ్యాండేజెస్. రఘు స్ట్రాంగ్ వాయిస్, తన కేరింగ్ వర్డ్స్ అన్నీ సైలెంట్. పల్లవి గ్లాస్ డోర్ దగ్గర నిల్చొని రఘును చూసి ఇలా అనుకున్నది, మీరు నన్ను బ్రతికించారు. ఇప్పుడు మీకోసం, మీకు తోడుగా నేనుంటా. తన కన్నీళ్ళు ఆ డోర్ గ్లాస్పై పడుతున్నవి. పల్లవి గురించి తన అమ్మకి చెప్పాడు రఘు ఒకసారి. సో రఘు అమ్మ పల్లవి దగ్గరికి వచ్చి, మీ పేరు పల్లవేనా? రఘు మీ గురించి చాలా చెప్పాడు. పల్లవి గట్టిగా ఏడ్చింది. ఆంటీ, రఘు నాకు తన హెల్త్ కండిషన్ గురించి ఇలా ఉందని ఎప్పుడూ చెప్పలేదు. హగ్ చేసుకొని, వాడు అలాగే అమ్మా, మాకు కూడా ఈ విషయం మొన్ననే తెలిసింది. అందరి సంతోషం గురించి ఆలోచిస్తాడు. పల్లవికి ఐసీయూలో రఘుని చూడడానికి కొన్ని సెకండ్స్ అనుమతించారు డాక్టర్స్. రఘు చేతిని తన చేతిలో పట్టుకున్నది.
రఘు, నేను వీక్ కాదు ఇప్పుడు. మీ వల్ల చాలా స్ట్రాంగ్ అయ్యాను. ప్లీజ్ ఒక్కసారి కళ్ళు తెరవరా? రఘు చేతి వేళ్ళు కదిలాయి. కళ్ళు సగం తెరుచుకున్నాయి. చాలా వీక్ వాయిస్. పల్లవి, నువ్వేడవకు. తను నవ్వటానికి ప్రయత్నించింది. రఘు, మీరు బతకాలి. నేను మీకు తోడుగా ఉంటాను అంది పల్లవి. రఘు చిన్న స్మైల్ చేశాడు. నెక్స్ట్ ఏమైందో తెలుసుకోవాలంటే పార్ట్ 4 చూడండి. ఈ కథలో ఉన్న పార్ట్స్ అన్నీ చూస్తేనే మీకు స్టోరీ అనేది అర్థమవుతుంది ఫ్రెండ్స్. ఈ వీడియో తీయడానికి ఒక రీజన్ కూడా ఉంది ఫ్రెండ్స్. మనం అందరము ఎవరైతే నా వీడియో చూస్తున్నారో వ్యూవర్స్ అండ్ సబ్స్క్రైబర్స్ అందరూ కూడా, పల్లవి కూడా చూస్తుంది కామెంట్స్ అండ్ వీడియోస్. కాబట్టి తనకి మీరు ధైర్యంగా ఉండి కామెంట్ రూపంలో మీరు ఏం చెప్పాలనుకుంటున్నారనేది చెప్పండి ఫ్రెండ్స్. తన కొంచెం ధైర్యంగా ఉంటుంది. ఇదే ఫ్రెండ్స్ నేను చెప్పాలనుకున్నది. నా వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ షేర్ మై వీడియో. థ్యాంక్ యూ ఆల్.